వెల్కమ్ టు డాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. అమరావతి అమరావతి అని అదే పనిగా కూటమి సర్కార్ చెప్తోంది, కానీ అమరావతిలో జరుగుతోంది అంతా నత్తనడకన పనులే అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. ఇటీవల గుండెపోటుతో చనిపోయినటువంటి రైతు రామారావు సంఘటనను తీసుకొని వైసీపీ శవరాజకీయం చేస్తోంది. అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయనేటువంటిది టీడీపీ వాదన, అలాగే కూటమి కూడా వాదన. ఈ రెండింటిలో ఏది నిజం? అమరావతిలో నిజంగానే నిర్మాణ పనులు వేగం అందుకున్నాయా? వైసీపీది అంతా ఏడుపైనా కడుపు మంటేనా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, తొలి క్వశ్చన్ నేను మీకు వేయాల్సిన పనేం లేదు, నా ఇంట్రోలోనే మొత్తం చెప్పాను. ఏంటి సార్, ఇప్పుడు నిజంగా భూములు, రహదారుల క్రమబద్ధీకరణ, వెడల్పుకు సంబంధించి మందడం రైతు రామారావు గారు చనిపోయారా, లేకపోతే వైసీపీ శవరాజకీయం చేస్తుందా? వాట్ ఈస్ యువర్ కామెంట్స్? అంటే స్ట్రైట్ గా చెప్పాలంటే వైసీపీ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు రాజకీయం చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే రాజకీయ పార్టీ కాబట్టి. వైసీపీ పార్టీ కొంచెం క్రూర రాజకీయం చేస్తుంది కాబట్టి లైన్ తప్పి శవ రాజకీయం చేయడానికి వాళ్ళకి ఏం మొగమాట ఉండదు. రామారావు గారు ఆ సమావేశంలో ఉద్రిక్తకు లోనవటం వాస్తవం. ఆయనలో టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ వల్ల ఆయనకి కొంచెం ఇబ్బంది వచ్చింది, చనిపోయాడు. ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇది సహజంగానే కొంచెం వయసు పెద్దవాళ్ళకి ఏంట్రా ఇలా జరుగుతుంది, అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లేదు అనేటువంటి ఒక ఒత్తిడి ఉంటుందండి, ఒక యాంగ్జైటీ లోపల బాధ ఉంటుంది. అంటే అమరావతి రైతులు, మనం వాళ్ళ పట్ల వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా, వాళ్ళు ఎలాంటి అంశాలు లేవనెత్తినా మనం సానుభూతితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే నమ్మక ద్రోహం అనేటువంటి దానికి గురైన రైతులు వాళ్ళు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు అప్పటి ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో వాళ్ళు, ఎందుకంటే ఆయన చరిత్ర విజన్ 2020 సైబరాబాద్ నిర్మాణం అనేటువంటిది కళ్ళారా చూసాం కాబట్టి, ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ఆయన అడిగిన వెంటనే భూములు ఇచ్చారు. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇవ్వకపోయినా ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ గా కొంత ఇష్యూస్ ఉండి వాళ్ళు కావాలని కొంతమంది ఇవ్వకపోయినా 29,000 మంది 33,000 ఎకరాల పైన భూములు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందం అది. అయితే ఈ ఎన్నికలు వచ్చినాయి 19లో. అప్పుడు అధికారం కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మీద అప్పటికే అపోహలో ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని పట్టించుకోడు, అమరావతిని రాజధానిని కూడా మారుస్తాడనేటువంటి రూమర్ బయట తిరుగుతూ ఉంది. దానికి సమాధానంగా వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ పార్టీ నాయకులు, ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వాళ్ళు, అతను మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయన మీద వస్తున్న ప్రచారాలన్నీ వాస్తవం కాదు, ఆయన అమరావతిని అప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే బాగా అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. సార్, దట్స్ వాట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేజ్ చేశారు సార్. నేను కూడా మందడము, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో తిరిగాను కాబట్టి నేను అడుగుతున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని ప్రాంత రైతులు ఓట్లు వేశారు, పట్టం కట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారు అనేటువంటి నమ్మకంతో వేశారా? అక్కడ ఒక్క మండలంలో తప్ప తాడికొండ నియోజకవర్గంలో మిగతా అన్ని మండలాల్లో టీడీపీకి మెజార్టీ వచ్చిందండి, ఒక్క మండలంలో తప్ప. అయితే ఆ రాజధాని రైతులేమీ విశ్వాసం కోల్పోలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గజాలు ఇంకా పెంచుతాను, ఓకే, ఎవరైతే నిర్వాసితులు అక్కడ ఇది కోల్పోతున్న వాళ్ళకి నేను పెన్షన్లు పెంచుతాను అని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇచ్చాడు. దాంతో సహజంగానే ప్రజలు ఎంతో కొంత ఆశపడతారండి. రాజకీయ నాయకులు
ఎన్నికలకి సందర్భంగా ఇచ్చిన హామీలకి వాళ్ళు ఆశపడతారు. సరే, కొత్తగా వస్తున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. గతంలో వాళ్ళ నాన్న ఆ, నిజంగా చేసినా చేయకపోయినా చాలా మహానేత అని పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, ఇది అంతా కనికట్టు ఇంద్రజాలం. ఇంద్రజాలం కదండి రాజకీయం అంతా. ఉమ్, కాబట్టి అప్పట్లో నమ్మించారు, అలాగే మళ్ళీ నమ్మారు. ఇప్పుడు మీకు ఇంద్రజాలంలో గొప్పదనం ఏంటంటే, మీకు అదంతా మాయ, వాడు చేసేదంతా మోళి అని తెలిసి కూడా మళ్ళీ వెళ్తాం ఆ షోకి మనం. ఉమ్, చూసుకోండి కావాలితే. అతను చేసేదంతా కనికట్టు అని తెలుసు మనకి. అయినా సరే మళ్ళీ మళ్ళీ పోయి చూసి వస్తాం. అలాగే ఇతను కూడా నమ్మారు, రాష్ట్రం అంతా నమ్మారు. రాష్ట్రం అంతా నమ్మిన తర్వాత ఖచ్చితంగా నాకు మంచి మెజార్టీతో గెలిచాడు ఆయన. ఉమ్, ఆయన చేసిన ఆయన దాన్ని ప్రజలు తన పట్ల ఎంత అభిమానం ఆదరణ చూపించి 151 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు అతను చాలా విశ్వాసపాత్రుడై ఉండి ప్రజలకి మేలు చేసినా చేయకుండా హాని చేయకుండా ఉండాల్సింది. ఉమ్, అక్కడ ఆయన కొంచెం అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. ఎలాగంటే వ్యక్తిగత ప్రతీకారాలు, ద్వేషం. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వదిలేయాల్సింది ఏంటంటే ద్వేషం వదిలేయాలండి ఫస్ట్. అది ఆయన పేరుకుపోయి ఉంది, ఆయన మరి ఇంచేత తెలియదు. దాంతో ఏం చేశాడంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం చేశాడు ఆ రాజధాని రైతులకి. ఉమ్, అతను చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నాను అనుకున్నాడు. ఆయన స్కెచ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనిపించకూడదు, చంద్రబాబు నాయుడు గారిని మనం వేధిస్తున్నాం అనుకున్నాడు మనసులో. లేదా వాళ్ళందరూ కూడా అలా నమ్మారు. నమ్మి ప్రజావేదిక కూలగొట్టడం అంటే ఏమనుకున్నాడంటే అతను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కదా ప్రజావేదిక, ప్రజలందరినీ కలుసుకునేవాడు, ఉమ్, ఇక్కడ దెబ్బతీస్తే దీన్ని తీసేస్తే అతను మానసికంగా హింసించవచ్చు అనుకున్నాడు. అలా ట్రై చేశాడు ఆయన. ఉమ్, ఆ రబ్బిష్ అంతా అలాగే ఉంచాడు. మొన్న ఎలక్షన్ అయ్యి వీళ్ళు గెలిచే వరకు కూడా అలా ఉండిచ్చాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇది పైశాచిక మనస్తత్వం అని చెప్పుకోవాలి. వాళ్ళందరినీ వేధించినప్పుడు ఆయన గెలిపే అసలు గొప్ప గర్వించదగిన విషయం. అవతల వాళ్ళ మీద పైచేయి సాధించినట్టే. ఇంకా ఉమ్, మళ్ళీ కొత్తగా ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేం సాధిస్తారు? ఆ పరిణితి ఇప్పుడున్న కూటమి ఎలా ఉందో చెప్తాను మీకు కలితే, మళ్ళీ కావాలితే. ఉమ్, అంటే గెలిచిన తర్వాత ఇక దాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది ఏంటో చెప్తాను మీకు. ఆయన అలా చేసిన తర్వాత ఈ రైతులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుని నమ్మి మేము ఇచ్చామని అనేవారు వాళ్ళు రైతులు. ఉమ్, దానికి ఇప్పుడు ఈ అమరావతిని ఆగం చేస్తే, 3 రాజధానులని దీని ప్రాధాన్యత తగ్గిస్తే ఇది డెవలప్ అవ్వదు, వాళ్ళు అనుకున్నదంతా కూడా ఉల్టా అవుద్ది. అప్పుడు రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తారు పోయి, ఏమయ్యా ఓకే. పెద్ద మనిషి, నిన్ను నమ్మి మేము భూములు ఇచ్చాము, నీ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చిన ఆయన ఇలాగ అంటున్నాడు, మా సమాధానం ఎవరు చెప్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద పడతారు అనుకున్నాడు ఆయన. ఉమ్, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజలు, ఇందులో చంద్రబాబు నాయుడు గారి తప్పే ఉంది, వచ్చినోడు నమ్మక ద్రోహం చేశాడు, ప్రభుత్వము రైతుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడు అతను అని ఓకే. వాళ్ళు నిరసన కూర్చున్నారు. అదంతా మన కళ్ళారా చూసాం. వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి, వాళ్ళు కూడా సంయమనం సహనంతో కూర్చున్నారు. వాళ్ళ మీద దాడులు చేశారు, గిల్లేరు, రక్కారు, వృద్ధుల, మహిళల, పిల్లల అని చూడకుండా వాళ్ళ మీద దాడులు చేశారు, కంచెలేశారు, అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చుకునివ్వలేదు. ఒక ఎస్పీ, జిల్లా ఎస్పీ స్థాయి అధికారి ఇటుక పట్టించుకుని కొట్టేపోయాడు ఆమె. అసలు ఎంత దారుణం ఉండేది. ఒక పచ్చి బాలింతరాలని పొత్తు కడుపు మీద తన్నాడు. ఒక పశువు లాంటిదిగా ప్రభాకర్ రెడ్డి అని ఉంటాడు డిఎస్పీ అక్కడ. ఉమ్, నేను ఒకడని ఎందుకంటే ఏకవచనంతో ఆ మనిషి కాదు, వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, లేకపోతే నేను ఫాలో అప్ చేసి లోపల ఏం చేసేవాడిని. ఉమ్, ఎంత అన్యాయం అంటే అది అసలు దారుణం అంట. నిజంగా కడుపు దేవేసిందంటే ఉమ్, చాలా బాధ కలిగింది. నువ్వు లా అండ్ ఆర్డర్ కాపాడు, శృతి మించినప్పుడు లాఠీ చార్జ్ చేయి, అన్ని మీకు హక్కు, మీ బాధ్యత, మీ విధి. ఉమ్, కానీ అసలు ఆ మహిళ, వృద్ధుల, పసిబిడ్డల అని చూడకుండా బయట నుంచి కృష్ణానగర్లో పోలీస్ డ్రెస్సులు అద్దెకి తీసుకుని కొంతమంది రౌడీ షీటర్లని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఆ డ్రెస్సులు వేసి వాళ్ళ చేత దాడులు చేయించడం అంటే ఇది మెర్సినరీస్ అని ఉండరు. కొన్ని దేశాలు సైన్యం లేని దేశాలు ఇటలీ నుంచి మెర్సినరీస్ తెచ్చుకుంటారు, కిరాయి సైన్యం అంటారు. ఉమ్, ఏ దేశం వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి పని చేసేసి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత లేదా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కి. ఆ టైప్ చేశారండి వాళ్ళు. అయినా సరే వీళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఓపిక, అనేక మంది ఆవేదన చెందారు. వీళ్ళు ఇలా భౌతికంగా దాడులే కాకుండా మానసికంగా వేధించారు. ఎలా వేధించారంటే ఇది శ్మశానం అనేవారు. ఉమ్, వాళ్ళు గుండెలు అవిసిపోయి, ఇదేంట్రా మన పచ్చని పంటలు పండి మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం, ఆత్మగౌరవం కోసం ఇచ్చారు, వాటి లాభం లేదా అంటే వాళ్ళకే ముందు లాభం ఎందుకు ఉండదు, ఊరికి ఎంత చేస్తాడండి ఎవడన్నానే. ఉమ్, అయినా సరే
ఆ టైంలో భూములు ఇవ్వటం త్యాగం కింద లెక్క. ఉమ్, ఇంకోటి వచ్చి అంటాడు ఇది ఎడారి అంటాడు. ఇంకొకళ్ళేమో ఇది ముంపు ప్రాంతం ఎందుకు పనిచేయదు అంటాడు. ఇలా రకరకాలుగా మానసికంగా వేధించి వాళ్ళు ఎడా పట్టు బొట్టు ఎడారి ఎందుకు అవుతుంది? రాజధాని ప్రాంతం మొత్తం అంతా 3 పంటలు పండేటువంటి ప్రాంతం అయితే. అలా అనేవారు వాళ్ళు. ఆ, దానికి మాటకి నోటికి నోటికి ఇప్పుడు నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారండి. ఉమ్, వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు. ఏముంది అధికారం అక్కడ. ప్రతిరోజు ఒక వార్త. అక్కడ నిర్మాణ సామాగ్రి అంతా దొంగిలించిపోయేవారు. అక్కడ పైపులు తవ్వేసి కంకర, ఇసుక, మట్టి మొత్తం తోలుకుపోయేవారు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్, పైపులు ఎల్ఎన్టీ వాళ్ళు పైపులు పట్టుకుపోయాడు. అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా అది యథేచ్ఛగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఉమ్, ఇంకా ఈ ఏరియా నీకు ఇచ్చాం. బిచ్చగాళ్ళు పంచుకుంటారు చూడండి వీధులు, అలాగా ఈ ఏరియా నువ్వు దోసుకుపోరా అని ఎవడికాడు అక్కడ ఉన్నవాడు ఎవడో లాక్కుపోయారు. ఇవన్నీ వాళ్ళు చూసి అడ్డుకోకుండా ఉండలేక మానసిక వ్యధకు లోనయ్యేవారండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కట్టు పొట్టు తిండి ఆహారం వ్యవహారం ఆచారం అన్నిటి మీద దాడి చేశారు. ఇక ఇది వాళ్ళు అప్పుడే చాలా మంది మానసిక వేదనకి కొంచెం వయసు అయిన వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అప్పుడే పోయారు పాపం చాలా మంది. ఉమ్, ఉమ్. ఇవన్నీ జరిగిన తర్వాత అది కాకుండా ఒక్కొక్కరి మీద 10 కేసులు 20 కేసులు 30 కేసులు, తుమ్మినా దగ్గినా గట్టిగా మాట్లాడినా వాళ్ళ గుమ్మంలో వాళ్ళు కూర్చున్నా ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేసి ఎన్ని రకాలు కావాలంటే మీకు. యా, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇలాంటి నిజమే రాజధాని ప్రాంతంలో వైసీపీపై ఆ స్థాయిలో ప్రజలు పగబట్టారు కాబట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. 2023 ఎన్నికల్లో ఆ ప్రతీకారం కనిపించింది. అయితే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా రాజధాని ప్రాంత రైతులు ఎందుకో సుముఖంగా ఉండట్లేదు, సంతోషంగా ఉండట్లేదు అనేటువంటిది ఓపెన్ గా మాట్లాడుతున్నారు. చాలా మంది టీడీపీ సానుభూతి పరులే మీడియాలో మాట్లాడుతున్నారు. ఎందుకు ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఇది జరిగిందంటే ఇది వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, ఉమ్, ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక పీడ విరగడయింది. ఉమ్, మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అమరావతిలో పనులు వేగవంతం అవుతాయి. రాజధాని శివాజీ సినిమాలో గ్రాఫిక్స్ లా చక నిర్మాణం అయిపోద్ది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఉమ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని మనం తప్పుపట్టలేం. ఓకే. ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వాళ్ళు దీన్ని ఊహించుకున్నారు. వైసీపీ అయితే హయాంలో అమరావతి నిర్మాణం పూర్తిగా పడకేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే శరవేగంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్, అంతే కదా అది? మొత్తం మారిపోద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు చీకటి వెళ్ళిపోయిన వెంటనే వెలుతురు వస్తుంది, సూర్యుడు వస్తాడు కదా. ఉమ్, ఆ అంధకారం అంతా అంతమైపోద్ది, వెలుతురులో మనం ఏమన్నా చూడొచ్చు అని ఒక రిలాక్సేషన్ వచ్చేది. ఉమ్, అలాంటి రిలాక్సేషన్ తర్వాత మళ్ళా ముసుగేసేసింది అనుకోండి, మస్క కొంచెం ఇబ్బంది వస్తుంది అందరికి, వేసేసింది అనుకోండి. ఓకే. అయితే అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉమ్, అమరావతి అనేటువంటిది ఆయన మానసిక పుత్రిక. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎన్నో కలలు కన్నాడు, దాన్ని ఎంతో చేయాలనుకున్నాడు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎందుకు పాటు చేస్తారండి దాన్ని? అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ మీరు కోళ్ల ఫారాలు చూసుంటారు, మీరు ఉమ్, చూసుంటారు కదా, చూసారు. గొర్రెల ఫారాలు చూసుంటారు కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి పాముల ఫారం పెట్టాడు, కొండ సెలవుల ఫారం పెట్టాడు అక్కడ. అమరావతి అంటే జంగిల్ తయారైపోయిందండి అక్కడ. ఆ జంగిల్ క్లియరెన్స్, జంగిలీ కొడుకులను పంపించారు కానీ జంగిల్ క్లియరెన్స్ మిగిలిపోయింది అక్కడ. ఉమ్, అదే 3 నెలలు నిలబడిందండి జంగిల్ క్లియరెన్స్. అందులో కొండ సెలవులో పెనవేసుకుపోయి ఒకదానికోటి అనేక వందలాది వేలాది పాములు, ఈ తుప్పలో రప్పలో రాళ్ళు పొగిడిపోయి ఉన్నది అంతా. అది నేను అంతకుముందు వీళ్ళు ఒక మైల్ స్టోన్ అంటే 300 రోజు 400 రోజు 500 రోజు అలా 1500 రోజు అలాగా అమరావతి రైతులు ఉండి మేము సంఘీభావంగానే వెళ్ళివ్వండి నేను అమరావతి ప్రాంతానికి. మందడము, తర్వాత తుళ్ళూరు, ఆ గ్రామ వెలగపూడి, అన్ని గ్రామాలకు నేను ఇంకా మా మిత్రులు రాజేష్ గారు అంతా వెళ్ళివాడు. వెళ్ళినప్పుడు చూస్తే దారి తెన్ను కనిపించేది కాదండి. ఎవరిని అడగాలో మనిషి కూడా కనిపించేవాడు కదా దారి అడగాలంటే కూడా. దాని అంతా క్లియర్ చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు పట్టింది వీళ్ళకి. బాగానే ఉందరా, జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, వీళ్ళు అప్పు చేసుకోండి మీరు, మేము కట్టుకుంటామన్నారు, నిధులు విడుదల చేశారు. ఇవన్నీ అంత తేలిగ్గా కాదండి. జగన్మోహన్ రెడ్డి చేసింది కొన్ని రద్దు చేశాడు. సిఆర్డిఏ చేసిన చట్టాలను చెల్లినా చెల్లకపోయినా ఆయన రద్దు చేశాడు. వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఇబ్బంది వచ్చింది. ఇది ఆలస్యం అయిపోయిందండి. రైతుల్లో ఒక ఆందోళన, వీళ్ళు మళ్ళీ
ఇది ఇలా ఉండగానే మళ్ళీ ఇంకా భూ సమీకరణ ఇది చెప్తున్నారు వీళ్ళు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు గజం 30,000 40,000 ఎంత ఉంది, 50,000. అంటే నేను వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా 70,000 80,000 లక్ష అవుద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఉమ్, ఆ 30,000 40,000 ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రచారం కూడా అక్కడ ఏం జరగట్లేదు అనేటువంటి, నిజంగానే జరగలేదు కొన్నాళ్ళు. ఉమ్, వీళ్ళు జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు, తర్వాత వర్షాలు లాస్ట్ ఇయర్. తర్వాత వాళ్ళ పనులు మొదలెట్టింది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టారు. ఓకే. ఈ సంవత్సరం మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా పాత నిర్మాణ సంస్థలు ఏదైతే మొన్న ఉన్నాయో కురిసిన భారీ వాళ్ళ వర్షాలకు కూటమి సర్కారు వచ్చిన వెంటనే కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడ సింగ్ నగర్ ప్రాంతము ఏ స్థాయిలో దెబ్బతిన్నదో, చంద్రబాబు నాయుడు గారు ఎలా మోకాలు నొత్తి నీళ్ళలో ఉన్నది చూసాం. నో డౌట్. టు బి ఫ్రాంక్ చెప్పండి, తర్వాత అమరావతిలో చాలా ప్రాంతం, రాజధాని నిర్మాణ ప్రాంతము చాలా వరకు మునిగిపోయిన మాట వాస్తవమేనా, లేకపోతే దాన్ని కూడా వైసీపీ అభూత కల్పన అంటారా? లేదు మీకు జరిగింది ఏంటంటే, ఉమ్, అప్పుడు కొన్ని నిర్మాణాల కోసం కొన్ని చోట్ల తవ్వి కొట్లేసారు. నీళ్లు రావటం వాస్తవం. నీళ్ళు ఎందుకు రావండి? వర్షం పడితే ఖచ్చితంగా వస్తుంది నీరు. ఉమ్, వర్షాల వల్ల మునిగిపోయింది అనేటువంటిది తప్పు. ఎక్కడైనా సరే మీకు వర్షం పడితే ఆ తాత్కాలిక అక్కడ నీళ్లు ఉంటాయి, అలాగే అక్కడ కూడా ఉన్నాయి. అయితే అక్కడ అవును. నిర్మాణాల కోసం తవ్విన గోతుల్లోనూ కొన్ని చోట్ల మట్టి తవ్వి అడ్డేశారు. అక్కడ పెద్ద కాలం నుంచి వచ్చి నీళ్లు అయ్యి కూడా కృష్ణానదిలోకి పోవాల్సిన చోట కొన్ని అడ్లు ఉండండి. మీకు స్వయంగా చూసామైనండి. ఉమ్, దీంట్లో ఇప్పుడు మసిపూసి మారడిగా చేసి ఇప్పుడు గుప్పిట్లో నిప్పుని కప్పెట్టలేము అక్కడ. ఎందుకంటే ఉమ్, ఇవాళ కాదు రేపటిలో బయటకు వస్తుంది అదంతా. ఒకవేళ మునిగిపోద్దండి, నీరు ఎత్తిపోతారు, ఏమవుద్ది దానికి? ఉమ్, వాళ్ళు దీన్ని ముంపు ప్రాంతం, ఒక రాజధానిని, లేకపోతే ఇప్పుడు ఈ దేశంలో ఏ నగరం మునిగిపోవట్లేదండి. ఉమ్, ఒక్క మునిగిపోకుండా ఉన్న నగరం రేపొద్దున భవిష్యత్తులో అమరావతి ఒకటే కనపడుతుంది మీకు, చూసుకోండి కావాలితే. ఉమ్, దీన్ని ఆ రకంగా చేయకూడదు. వాళ్ళు ఎలా చెప్పాలి? ఒకవేళ విమర్శించదలుచుకుంటే, మీరు పనులు మేము వచ్చిన వెంటనే దీన్ని వెంటనే నిర్మిస్తున్నారు, ఎందుకు నిర్మించలేదు, కారణం ఏంటి? ఉమ్, రైతులు ఫ్లాట్లు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు, అది అడగాలి వాళ్ళు. అది మానేసి రైతుల కోణంలో అడగట్లా. ప్రభుత్వం వైఫల్యం చెందిందనే మాట్లాడుతున్నారు తప్ప, రైతుల కోణంలో ఆలోచిస్తే వాళ్ళకి ఎప్పుడన్నా సానుభూతి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు రైతులకి ఇప్పుడు అక్కడ సిఆర్డిఏలో కొంతమంది అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, ఓకే. మమ్మల్ని మనుషులుగా చూడలేదని చెప్పేసి వాళ్ళు స్వయంగా రైతులు చెప్పారు. అప్పుడు రైతులతో పక్షాన్ని నిలబడండి మీరు. రైతులు కూడా వెళ్ళండి. సిఆర్డీ అధికారి ఏమయ్యా నువ్వు? ఉమ్, ఈ రైతులు ఇచ్చిన భూమిలో వాళ్ళ ఆఫీస్ కట్టుకుని కూర్చుని ఉన్నావు నువ్వు. అక్కడ రోజు నువ్వు పొద్దున్న లేస్తే తెల్లారు లేస్తే నువ్వు ఆ రోడ్డు మీద తిరుగుతున్నావు, వాళ్ళు ఇచ్చిన భూమిలో కూర్చుని ఉన్నావు నువ్వు. రైతు వస్తే నువ్వు లేచి నిలబడి సాల్యూట్ చేయాలా. జై జవాన్ జై కిసాన్ అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఈ దేశాన్ని కాపాడేవాడు జవాను, మనకు కడుపు అన్నం పెట్టి మనల్ని కాపాడేవాడు రైతు అనేటువంటిది అలా చెప్పు వెళ్ళి. ఉమ్, అప్పుడు నేను ఎవడు తప్పుపడతాడో? నీకు విమర్శకు అర్థవంతమైన విమర్శ అవుతుంది. అన్ని భూములు ఎందుకు, ఇన్ని భూములు, ఈ దమ్మున్న వాళ్ళు ఇన్ని భూములు ఎందుకు అన్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి వాన్పిక్ ఎంత ఇచ్చాడు, తర్వాత లేపాక్షికి ఎంత ఇచ్చాడు అనేటువంటిది అసలు సోయి ఉందా ఎవరికన్నా? భయానం కొని ఎవరికి ఇచ్చాడు? సోయి ఉందా ఎవరికన్నా? ఉమ్, ఆ భూములు ఏమైనా అర్థం ఉందా? హైదరాబాద్ నడిపోట్లో కూర్చొని మాట్లాడతారు కొంతమంది, మాలాటోళ్ళలాగా మాలాగా మాట్లాడుతున్నారు. అన్ని ఎకరాలు ఎందుకంటే, హైదరాబాద్కి ఇన్ని ఎకరాలు ఎందుకని ఎవరన్నా మాట్లాడతాడా? అసలు హైదరాబాద్ ఎన్ని ఎకరాల్లో ఉందో తెలిసే ఎవరికన్నా? ఉమ్. ఈ మనం ఒక అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఎవడన్నా పని చేస్తున్నప్పుడు చేయని వాళ్ళ తర్వాత నువ్వు వచ్చినప్పుడు అతనికన్నా బాగా చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని రాజకీయ విశ్లేషకులు లేకపోతే రాజకీయంగా విభేదించేవారు, ప్రత్యర్థి పార్టీలు అలా మాట్లాడతారు, ఒప్పుకుంటారు. కానీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే మాట్లాడుతున్నారు కదా చాలా మంది, రాజధాని నిర్మాణానికి ఇన్ని ఎకరాలు ఎందుకు, ఆల్రెడీ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకొక 45,000 ఎకరా సమీకరణ ఏంటి అని చెప్పి రైతులు నిలదీస్తున్నారు కదా, దాన్నే మనం ఇప్పుడు. మీ కాళ్ళకి ఒక ఆందోళన ఉంటుందండి. ఎలాగంటే, ఉమ్, మన భూములు తీసుకున్నారు, ఇంకా ఈ ఫ్లాట్లు ఇవ్వలేదు, మళ్ళా భూమి తీసుకుంటున్నారు, మనకేమైనా వాల్యూ తగ్గిపోద్ది, ఆందోళన సహజం అది. ఆ ఓకే. ఆందోళన పడకుండా దాన్ని వివరించి చెప్పాలి. అయ్యా బాబు, ఎవరి వాళ్ళకి రోడ్లు లేఅవుట్లు మీ ఫ్లాట్లు ఇచ్చేయగా ఇక్కడ ఎన్నో ఎకరాలు మిగలలేదు, మనం రేపొద్దున పెట్టుబడి పెట్టాలన్నా, లేకపోతే మనకి ఇదే ఆదాయం గవర్నమెంట్ కి సస్టైన్. ఇప్పుడు సెల్ఫ్ ఇంజన్ అంటే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటే అదే. ఇప్పుడు ఈ భూములే రేపు వాళ్ళకి ఆస్తి. ఉమ్, ఈ భూములు వాల్యూ పెరిగితేనే ఆస్తి అండి. ఆంధ్రప్రదేశ్కి ఏముంది బొచ్చు, అక్కడి నుంచి ఏమవుతుంది మనకి? ఏమైనా ఇండస్ట్రీలు ఉన్నాయా? ఆల్రెడీ ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇంకా ల్యాండ్ అవ్వాలంతా చాలా టైం పడుతుంది. ఎందుకు కాబట్టి పెట్టుబడుల వరద మళ్ళా వచ్చేస్తుంది, కంపెనీలు మొత్తం క్యూలు కడుతున్నాయని చెప్తున్నారు కదా లోకేష్ గారు, ఇక ముందు ఉండదా? ఏదండి? పెట్టుబడుల వరద వచ్చేస్తుంది, కంపెనీలు మొత్తం క్యూలు కడుతున్నాయి, ఇండస్ట్రీలు మొత్తం అంతా వస్తున్నారని చెప్పారు కదా, ఇక ఇక ఉంటుంది కదా ముందు అది ఉంటుంది కదా శ్రీనివాస్ గారు. డెఫినెట్ గా ఉంటాయండి. దానికి సమయం పడుతుంది కదా. ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున
అమరావతిలోనే భూమి అవసరం అవుద్దండి. భూమి అవసరమైనప్పుడు ప్రభుత్వం చేతిలో భూమి ఉండాలి. అంచేత మీకు వాళ్ళు ఒకసారి 40,000 కావాలా, 1,00,000 ఎకరాలు కావాలని అనడం తప్పళ్ళది. ఓకే. ఎంత అవసరమైతే అంత వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది రైతులు ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు. దీన్ని పూర్తి చేసి అప్పుడు అటు తీసుకోండి అంటున్నారు. ఓకే. కొత్తగా ఇచ్చి వాళ్ళందరూ వాలంటీర్గా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పటికే దాంట్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ఆందోళన లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్ ఒక రకంగా కరెక్టే కదా. ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే బ్రేక్ అయ్యారో దాన్ని కంప్లీట్ చేసి మిగతా దాన్ని కూడా తీసుకుని అంటే ఒక సబబుగానే ఉంటుంది కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు 29,000 మంది రైతుల్లో 200 మంది మాట్లాడేదానికి ఎవరు లెక్క చేస్తారండి? ఉమ్. ఉమ్. ఇప్పుడు మీకు బాధ డెఫినెట్ గా ఇప్పుడు ఇంట్లో ఐదుగురు సంతానం ఉన్నారు. ఐదుగురిలోనూ ఎవరో ఒకరికి అసంతృప్తి ఉంటుంది. అలాగని చెప్పేసి మానేస్తారా కార్యక్రమాలన్నీ? ఉమ్. డెఫినెట్ గా అసంతృప్తి ఉంది, వాళ్ళని అడ్రస్ చేయాలి. అసంతృప్తి ఎగ్జాక్ట్లీ. వాళ్ళని వీటో చేసుకుని బుల్డో చేసుకుపోకూడదు. ఇక్కడ వాళ్ళని కూడా సంతృప్తి పరిచి, అయ్యా బాబు ఇది విషయం వాళ్ళకి వివరించి చెప్ప, వాళ్ళకి ఇచ్చి మర్యాద వాళ్ళకి ఇస్తే రైతు కన్నా గొప్పడు ఎవడలేడు. సర్దుకుంటాడో వింటాడు, చెప్తే అన్ని చేస్తారు. వాళ్ళకి చెప్పే వైసీపీ విధంగా హయాంలో మాకు మర్యాద దక్కలేదనే కదా పాప అమరావతి ప్రాంత రైతుల యొక్క ఆవేదన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఒక కమిటీ వేసిన తర్వాత పెంసాని చంద్రశేఖర్ గారు వాళ్ళని అక్కడ వేసిన తర్వాత వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే 3 మంత్ కమిటీ. ఇప్పుడు నెల్లూరు నారాయణ గారు వచ్చారనుకోండి, నారాయణ గారు నెల్లూరు ఆయన మున్సిపల్ మంత్రి, నెల్లూరుకి సంబంధించిన ఆయన సీట్ కాదు అది. కాబట్టి మిగతా రాష్ట్రం అంతా నెగ్గిన అక్కడ పోతే రాగేట్ అనుకోవచ్చు. అంటే అలాగే అనుకుంటాడని నేను అంటలేదు, కానీ సహజంగా నాదేం కాదులే, నాది కాకపోతే తాడికి ఎదురెక్కమంటారు కదా. అలాగా ఆయన కొంచెం ఏదో పాలసీ పెట్టుకుంటాడు. ఆయన చెడ్డోడేం కాదు. కానీ అక్కడ ఏమవుద్దంటే ఇప్పుడు ఆ గుంటూరు ఎంపీని ఆ తాడికొండ ఎమ్మెల్యేని ఇద్దరిని పెట్టి చూసారా? వాళ్ళిద్దరూ నిత్యం కలిసి రైతులంతా వాళ్ళు ఎదురుపడి వాళ్ళు రోజుని వాళ్ళకి తెలుస్తుంది కదా స్థానిక సమస్యలు ఏంటి, స్థానిక ప్రజల నాడు ఏంటి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా లెటర్ చేస్తారు. 3 మంత్ కమిటీ వేయటంలో ఇప్పటి వరకు చాలా ఆలస్యం చేయటం వల్లే అమరావతి ప్రాంత రైతుల యొక్క పల్స్ పట్టుకోలేకపోయింది కూటమి సర్కార్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ మీరు ఒప్పుకుంటారా? ఎగ్జాక్ట్లీ. మీకు ఆ విషయంలో కొద్దిగా ఆలస్యం జరిగింది, అది పొరపాటే. మీరు చాలా నిజాయితీగా సమాధానం చెప్పారు కాబట్టి దీన్ని అనుసరిస్తూ ఇంకొక ప్రశ్న. రాజధాని ప్రాంత రైతులకు ఏం కావాలో ఏం వద్దో అని తేల్చుకోవటంలో మంత్రిగా నారాయణ ఫెయిల్ అయ్యారు అనేటువంటిది నాతో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అమరావతి, మందడము, తుళ్ళూరు, వెలగపూడి ప్రాంత రైతులు నాతో పర్సనల్ గా చెప్పిన మాట. విల్ యు యాక్సెప్ట్ ఇట్? ఇప్పుడు నారాయణ గారు ఈ జాగు చేయటం వల్ల వాళ్ళు బాధపడిన మాట వాస్తవం, కానీ నారాయణ గారికి ఏమి తెలియదు అని చెప్పి నేను అనలేనండి. ఎందుకంటే తెలియదని కాదు, అతను ఓ మాట చెప్తానంటే, ఇక్కడ ఒక రైతు ఆయనకు ఒక సమస్య వచ్చి సిఆర్డి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న అధికారి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. అతను ఓవర్ యాక్షన్ చేసిన అధికారి వైసీపీ హయాంలో పనిచేశాడు. అదేంటది ఋషికొండ ఇవన్నీ చేసి వచ్చాను, ఉద్ధరించి వచ్చినోడు. లక్కీగా లాడర్ నక్కతో తొక్కొచ్చేడు కూడా పని జరిగేసింది అక్కడ. ఏంటండి వాళ్ళకి ఏముంటది ఎమోషన్, రైతులతోటి ఆత్మీయ పైసా అన్నట్టు ఉంటది. వాళ్ళు డబ్బులు వాళ్ళకి వస్తే జీతం వస్తాడు, పోతాడు, పొగరు, తోళ్ళు, కొవ్వు ఇవన్నీ ఉంటాయి. రైతు తెలియాలంటే ఆ కుటుంబంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబము పర్సన్ ఒకళ్ళైనా ఉండాలి. నారాయణ గారికి అదేం లేదు. ఆ రైతు నారాయణ గారు కలిసినప్పుడు నారాయణ గారు ఏం చెప్పాడంటే, వెంటనే చెయ్యాలి ఆయన కాపని చెప్పాడు. ఆ అధికారి అంటే నారాయణ గారి దగ్గరికి వెళ్తే నీకు పని అయిపోద్ది అనుకుంటున్నావా అని ఇంకా వేధించాడు. ఇప్పుడు సిస్టమ్లో ఎలా ఉంటుందంటే అండి, రాజకీయ నాయకులను చాలా మంది చెడుగా ఊహిస్తారు, చెడుగా మాట్లాడతారు. ఆ పార్టీ వైసీపీ పార్టీ గురించి కూడా చెప్తాను నేను. వాళ్ళందరిలో తప్పు ఉండదండి. వాళ్ళు నిజంగానే ప్రజలకు ఎదురు చేయలేరు. ఎందుకంటే ఒక అధికారి నీకు వాళ్ళ ఉద్యోగం వస్తే 30 ఏళ్ళ దాకా నేను ఎవడేం పీకలేడు. కానీ రాజకీయ నాయకుడు ప్రతి 5 ఏళ్ళకి ఒక ఎగ్జామ్ రాయాల. ఆ ఎగ్జామ్ లో ప్రజలు మార్కులు వేయాలా. కాబట్టి అతను ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు వాళ్ళు. చాలా మంది పొరపాటుని రాజకీయ నాయకుడు, పొలిటికల్ లీడర్లు అలాగైపోయారు అంటే మనం వాళ్ళ దగ్గర ఓటు వేస్తానికి, వాళ్ళు కూడా తిరగడానికి, ఒక ఊరికి పెట్టడానికి వాళ్ళు జేబులు ఖాళీ చేస్తుంటే మన బాత్రూమ్ పెట్టి చేస్తారు వాళ్ళు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మనం. ఈ అధికారులకు ఏముందంటే వాళ్ళకి ఏం ఖర్చు ఉంది? సోబరికి ఒకడు 100 కోట్లు 200 కోట్లు ఫంక్షన్ చేస్తే 50 కోట్లు ఫంక్షన్ చేస్తాడు ఒక్కొక్కడు. ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి?
తోలు ఒలిచి ఈపి సెట్లు కొట్టుకోలేక ఉమ్, ఇది నేను చెప్పేది. అక్కడ వీళ్ళు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఆ అధికారులను అదుపులో పెట్టాలి. అధికారులు అదుపులో పెట్టి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి ఏమో ఏం చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాలి. ఉమ్, సమస్య చూసారా మీకు ఇక్కడ? ఈ సిస్టమ్ అంతటి ఇలా చేసింది ఎవరు అనేటువంటి దగ్గరికి వస్తుంది. ఈ సిస్టమ్ అంతా ఇలా దరిద్రంగా తయారవడానికి కారకుడు ఎవరంటే ఉమ్, మహానేత అనబడే ఆ రాజశేఖర రెడ్డి వల్ల వీళ్ళందరూ చెడు. అంతకుముందు ఇంత దరిద్రం లేదండి. ఈ ఉమ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లో. ఇవాళ అలాగైపోయారు, ఆ జైల్లో పోయారు ఐఏఎస్ లో. ఐపీఎస్ లో జైల్లో పోతున్నారంటే ఎంత దరిద్రం ఉన్నది ఈ ఉమ్, ప్రజాస్వామ్య దేశంలో. అసలు వాళ్ళు మనకి కాపలాగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నాం, ఒక ఓటు తీసుకుని వచ్చాం మనం, ప్రతిజ్ఞ చేసి వచ్చాం మనం, ప్రజల కోసం కష్టపడతామని. నువ్వు ఒక చిన్న ముక్క ఆకు చిగుళ్ళు తింటే ఎవడో పట్టించుకోడు, నువ్వు మొదలకే తినేస్తుంటే. ఉమ్, మీరు కావాలంటే చూసుకోండి, వాళ్ళందరినీ లెక్కేయండి. వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఒక్కొక్కడుతున్నాయి. ఉమ్, వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారికి ఏకేసాలు చుట్టాలందరికీ మొబిలైజేషన్ అడ్వాన్సులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేస్తే, మీరు కళ్ళ ముందు మీ ఎదురుగుండా వేడి వేడి జిలేబీ తినేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటారా మీరు? ఉమ్, నాకు కూడా ముక్క తినాలని ఉంటుంది కదా మీకు. వాళ్ళు ఉమ్, వీళ్ళు మొదలెట్టారు. ఉమ్, ఇక దీన్ని సరి చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఒడుపుగా, ఒద్దిగ్గా, బతిమాలి, బామాలి వాళ్ళందరి చేత పని చేయించుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఉమ్, ఆ క్రమంలో ప్రజలను చులకనగా చూస్తున్నారు ఈ అధికారులు. ఇప్పుడు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులకు సంబంధించి అధికారులకు కీలకంగా ఉన్న వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ నిర్ణయాధికారం మీద, వాళ్ళ విచక్షణాధికారం మీద ఆధారపడి అంతా కూడా మడతలెట్టేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ప్రభుత్వం ఎంత సంక్షేమం చేసినా, అభివృద్ధి చేసినా, వాళ్ళు ఎంత కష్టపడినా సరే మీకు ఇంత బంతి ఉంటది. ఇంత చిల్లు ఉంటే ఏమైపోద్ది? ఉమ్. మొత్తం రెవెన్యూ కొలాప్స్ డిపార్ట్మెంట్ అవుతుంది ఉంది, కదా. మీకు అక్కడ జగనన్న భూ సర్వే అని చెప్పేసి షూ మంత్రగాళ్ళు చేసాడు. మీకు 10 ఎకరాలు ఉంటది. ఎప్పటి నుంచో మీ తాతల తరం నుంచి మీరు అనుభవిస్తూ ఉంటారు. భూ సర్వే చేశారు, మీకు 2 ఎకరాలు కలిసిందండి అంటాడు. ఇదేంట్రా బాబు, ఈ భూమి ఎక్కడి నుంచి కలుతుందండి? ఎక్కడి నుంచి వస్తుంది భూమి? ఉమ్, మీకు మీ నెంబర్లో మీ డాక్యుమెంట్లో మీకు మీ కొలత వేసేవాడు మీకు 2 ఎకరాలు ఎక్స్ట్రా ఉందంటాడు. ఇదేదో బాగా కలిసి వచ్చిందిరా బాబు. కానీ అందులో ఒక అర ఎకరం పక్కన ఇంకొక అతనికి ఉందండి, దీన్ని చేసుకోవాలంటారు. మీరు అమ్మాలన్నా, కొనాలన్నా, దాన్ని లోన్ పెట్టుకోవాలన్నా మీరు అంతా కలిపి ఇద్దరు కలిపి చేయాలి. అప్పుడు మీకు ఈ 10 ఎకరాల పరిస్థితి ఏంటండి? ఉమ్, తర్వాత మీకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు అనుభవిస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో మీ తాతల దగ్గర నుంచి వస్తుంది. ఉమ్, ప్రకారం మీకు 2.5 ఎకరాలు ఉందండి ఇందులో అంటాడు. ఉమ్, ఇది సరి చేసుకోవడానికి ఉమ్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చచ్చిపోతున్నారండి వాళ్ళంతా. రైట్. ఇప్పుడు అందుకనే చంద్రబాబు శ్రీనివాస్ నాయుడు గారు కంక్లూడ్, పిలిచి లెట్స్ కంక్లూడ్ చేద్దాము ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి. వైసీపీ సంధిస్తున్నదనో లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నదనో కాకుండా ఒక స్టేట్మెంట్: రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలి తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు మేజర్ గా కూటమి ఎదుర్కొంటున్నటువంటి సవాల్. మందరం చెందినటువంటి రామారావు గారి విరుద్ధతోటి. లెట్స్ కంక్లూడ్. మీరు ఆన్సర్ చెప్పి కంక్లూడ్ చేయండి. ఇది చాలా అన్యాయమైన స్టేట్మెంట్ అండి. రాజధాని రైతుల్ని వేధించిన వాళ్ళు, చంపేసిన వాడు హంతకులు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన హంతకుడు, ఆ ముఠా నాయకుడు, దండుపాళ్ళెం బ్యాచ్ అండి అది. వీళ్ళు ఆ చనిపోయిన ఆయన ఆవేదన ఆందోళనతో చనిపోయాడు, చాలా దురదృష్టకరం. దానికి మొత్తం కదిలి వెళ్ళారు, అధికార యంత్రాంగంతో సహా, సెంట్రల్ మినిస్టర్తో సహా కదిలి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు తప్ప ఎవరన్నా కనీసం పరామర్శ చేశారండి? అంత రాతి గుండె అందుకుని వాళ్ళ శోకం, వాళ్ళ ఆక్రోశం, ఉక్రోషం, రోషం, పౌరుషం, వాళ్ళ శోకం శాపమై వెంటాడి పాపంలో చుట్టుకుని అడ్రస్ లేకుండా పోరండి. భవిష్యత్తు కూడా లేదు ఆ పార్టీకి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక మాట మంత్రమే చెల్లుబాటు అవుతుందండి. 10 మంది నడిచిన దారి బాట అవుద్ది. ఎందుకు 10 భవిష్యత్తు మంది లేదు? ఆడిన మాట 2029లో మంత్రం. వచ్చేది మేమే, ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ క్యాడర్ మొత్తం అంతా చెప్తుంటే మీరేమో అసలు భవిష్యత్తు లేదని చెప్తున్నారు శ్రీనివాస్ గారు వైసీపీకి. మీరు నన్ను ఎందుకు నమ్మొచ్చు అంటే 2021 సెప్టెంబర్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పార్టీ అడ్రస్ లేకుండా పోద్ది. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళందరూ జైల్లో కన్నా పోతారు, లేకపోతే బయటన్నా పారిపోతారు, లేదంటే పరారీలోనే ఉంటారని చెప్పారు. డేట్ మళ్ళీ చెప్పండి. 2021 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉమ్. జగన్మోహన్ రెడ్డి పార్టీ మటాష్ అయిపోద్ది, అడ్రస్ లేకుండా పోద్ది. 2021 వాళ్ళ పార్టీలో 2021లో చెప్పానండి. ఉమ్. 2027 అతను హవా ఉధృతంగా సాగుతున్నప్పుడు
అతను ఉచ్చ పెట్రోల్ అవుతున్నప్పుడు బీభత్సంగా ఉన్నప్పుడు వాళ్ళంటే కొమ్ములు తిరిగిన నాయకులు మాట్లాడటానికి భయపడుతున్న రోజుల్లో చెప్పాను నేను. ఉమ్, వాళ్ళ పార్టీ నాయకులు, అధికారులు పరారీలోనే ఉంటారో, విదేశాల కన్నా పారిపోతారో, లేదా జైల్లోనే ఉంటారని చెప్పాను. లేకపోతే కేసులు చుట్టుముట్టేస్తాయని చెప్పాను. ఓహో ఆ రోజు మీకు ఆ చెప్పారు. వీడియో ఓకే ఓకే, ఆ రోజు రైట్ రైట్. చెప్పాను. ఆ వీడియో పంపిస్తాను మీకు. నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు తర్వాత క్రమంలో కూడా డబ్బులు ఇచ్చి బతిమాలి భయపెట్టి దండోరా వేసి బ్లాక్మెయిల్ చేసి అతను మీటింగులు పెట్టి బటన్ నొక్కడానికి దాన్ని తీసుకొస్తే అతను మైక్ ఇచ్చుకోగానే పారిపోయేవారు జనం. ఉమ్, అతను మీటింగ్ రావడానికి ఇష్టపడిన వాళ్ళు ఓటు ఎందుకు వేస్తారండి? ఉమ్, పైగా అతను అరాచకం మనకు తెలియట్లేదా అతను చేసిన అరాచకం? ఉమ్, కాబట్టి అతను ఎట్టి పరిస్థితి అతనికి ఛాన్స్ ఉండదని చెప్పాను. ఓకే. మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే భయాందోళనకు గురై ప్రజలందరూ కూడా అతన్ని వద్దనుకున్నారు. ఇతను మాకు వద్దురా బాబు, ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం, దానికి మనం ఫలితం అనుభవించాం. మీకు చిన్న కథ చెప్పేసి ముగిచ్చేస్తా. సార్ తప్పండి. మీకు ఒక మంచి పనివాడు ఉన్నాడు మీ ఇంట్లో. ఉమ్, అతను బాగా మీరు చెప్పినా చేయకపోయినా పని చేసేవాడు, మీకు చిరాకు వచ్చేలా పని చేసేవాడు. వద్దురా బాబు, వద్దురా బాబు అంటే లేదంటే పని ముగించుకెళ్తాను రా, 17 గంటలు 18 గంటలు పని చేసేవాడు. తుడిసిన దాన్నే తుడిచేసేవాడు, చెప్పిందే చెప్పాడు, అన్ని చేసేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక ఆవిడ ఒక కుర్రని తీసుకుని వచ్చింది. అయ్యా, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీళ్ళ చిన్నాన్న చంపేశారు, మావుని కూడా చంపేస్తానికి చూస్తున్నారు, కొంచెం పనిలో పెట్టుగా ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వయా అని అడిగింది. ఉమ్, అడిగితే కుర్రోడు ఎర్రోళ్ళ ఉన్నాడు, చేతులు పిచ్చుకుంటున్నాడు, పిచ్చి చూపులు చూస్తున్నాడు, ఏమో అమాయకుల్లో ఉన్నాడు, సొప్పంలో పెట్టుకుందాలే అని ఇతనికి అంతా సాగుతుంది కదా, బ్రహ్మాండంగా చెప్పినట్టు అంత పని అవుతుంది. సరే నాన్న పెట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ బాగా పని చేసి ఉండి దుబ్బేరా అన్నట్టు. ఇదేంటి సార్ నేనేం తప్పు చేశానంటే, ఎలా పని చూసుకోని చెప్పేసి మన వాడిని ఘనస్వాతం ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు. ఉమ్, ఆ వచ్చినోడు ఆడి గదిలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేవాడు కాదు ఉమ్, పనిలో పెట్టుకున్న తర్వాత. అంతేకాకుండా వాచీలు పర్సలు దెబ్బేస్తా ఉండేవాడు. ఉమ్, ఇదేట్రా బాబు నడితే కొట్టేవాడు, ఇదేట్రా బాబు నడితే కొట్టేవాడు. అప్పుడు వీడికి బుర్రపాడైపోయి ఏం చేయాలో అర్థం అవ్వక ఈయన ఎలా వదిలించుకుందామని చూసి వేచి చూసి ఆ ముందు పనివాడు ఎక్కడున్నాడో వెతుక్కుని తెచ్చుకుని బతిమాలుకుని పెట్టుకున్నాడు పనిలో. ఉమ్, మళ్ళా వచ్చాడు అనుకోండి, వీడి పనిలో తీస్తాడు కదా కుర్రోడిని, ఉమ్, అది మళ్ళీ వద్ద పెట్టుకుంటారా మీరు? ఉమ్. అంటే 2019 నుంచి 2023 సార్వత్రిక ఎన్నికల వరకు జరిగినటువంటి ఘట్టాన్ని మీరు ఒక చిన్న పెట్టకథ రూపంలో చెప్పారు. సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావటం కల్లా అంటారు. అతను పశ్చాత్తాపము పరివర్తన చెంది ఉమ్, నేను తప్పు చేశాను, మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను నేను అని చెప్తున్నాడా? నేను వచ్చి రప్ప నరికేస్తాను, పొట్టేళ్ళు వేసేస్తాను భయపెడేస్తున్నాడు. ఇప్పుడు తలలు నరికేస్తాను అంటున్నాడు. దాని ట్రైల్ సినిమా తీసిన తర్వాత ట్రైల్ వదులుతారు టీజర్, అలాగే ఈ పొట్టేళ్ళు గట్ట నరికి చూపిస్తున్నారు. ఇప్పుడు పొట్టేళ్ళు ఎవరు నరకలేదా, నువ్వు మాంసం తినలేదా అంటే డెఫినెట్ గా అందరూ తింటారు మాంసం. పొట్టేళ్ళు సినిమా హీరోలకి వేటపోతులు వేసారు, ఎన్ని చేశారు, అది ఆ హీరో వరకు పరిమితం చేశాడు. అందరూ మనం చూపిస్తున్నారు మీ సంగతి, మేము తలకాయలు నరికేస్తామని. ఇది జనాలకి టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా నరికారులేండి, ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంత బహిరంగంగా ఎవరూ చేయకూడదు, అంతే. ఎవరు చేసినా కూడా తప్పే. ఇప్పుడు మీకు వేటపోతులు అమ్మవారికి బలి ఇవ్వటం మేము ఇచ్చాం, అది ఊళ్ళో అందరూ చూపించి నిన్ను కూడా తలలో నరికేస్తానంటే ఊరుకుంటాడు ఎవడన్నా? అదే నేను అదే అంటున్నాను, అలాంటి పోలికలు కానీ అలాంటి స్టేట్మెంట్స్ కానీ ఎవరిచ్చినా కూడా తప్పే అంటున్నా. మొక్కుబడి తీర్చుకోవడానికి భయాందోళన కలిగించి జనంలో ఒక ఆదుర్ద, ఆందోళన, అభద్రతాభావం కలిగించడం అనేటువంటిది మనం సహించగలం అండి? ఒకటండి చౌదరి గారు, సార్ ఇక్కడ నేను వన్ సైడ్ గా మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా ఒకవేళ టీడీపీ ప్రభుత్వం తప్పు చేస్తుంది నేను చెప్పలేదా? రుషికొండ గురించి, రుషికొండ నుంచి వచ్చినోడి గురించి మా మొహమాటగా ఉంది ఇందులో. పీకి తీసేస్తారు, వాళ్ళని చంపారు కదా. ఉన్నదన్నట్టు చెప్తాం, వాళ్ళు మనకి వింటే ఎత్తవుగా తీసుకోవాలి ఎవడన్నా. అప్పుడు అలాగే చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సరే, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను, వాళ్ళు అన్వయిస్తాను, వాళ్ళు ఆందోళన చెందుతుంటే ఆందోళన తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే వాళ్ళకి ఫోన్ చేసి అతనితోటి మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తే తోలు తీస్తామని చెప్తాను. అందులో అనుమానం లేదండి. మాకేం హోదా ఉండాల్సిన అవసరం లేదు. నేను సగటు పౌరుడిని, ఈ దేశ పౌరుని, ఆంధ్రప్రదేశ్ పౌరుని, తెలుగు వాడిని అట్లీ లేదా మనం కళ్ళు మూసుకుని పోతామా? ఇది అంతే. ఎందుకంటే నలుగురు మళ్ళా అనుసరిస్తున్నారు, ఫాలో అవుతున్నారు, మనం చెప్పింది వింటున్నప్పుడు మంది కూడా బాధ్యత అది వినాలి. ఇప్పుడు చాలా మంది వినరేమో, నాకు యుఎస్ నుంచి కానీ ఖండాంతరం నుంచి అక్రాస్ గ్లోబ్ నా ఫోన్లు వస్తాయి. వాళ్ళ సమస్య ఉంటే, వాళ్ళ తాలూకు సమస్య ఉన్నా ఏమన్నా చెప్తారంటే మనమే ఆర్చి తీర్చేవాళ్ళు, కనీసం వాళ్ళ సమస్య వింటాం మనం. మొట్టమొదటిగా సమస్య, మీకు ఫస్ట్ సమస్య వింటే సగం భారం తగ్గుద్ది.